మరి కాసేపట్లో 11 గంటల సమయంలో సీఎల్పీ కాంగ్రెస్ అయితే ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్‌గా వర్క్ చేస్తా ఉన్నారు. ఏదైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా ఏ మంత్రి వల్ల వీళ్ళు ఆ 10 మంది ఏ మంత్రి వల్ల సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి ఎందుకు ఈ రహస్య మంత్రాలు చేస్తా ఉన్నారని చెప్పేసి దీనికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ త్వరలో మార్చిలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్న కార్పొరేట్ ఎలక్షన్స్‌లో కావచ్చు, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో మనం చేసిన మేలు వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి, ఇన్ని రోజులు అలాగే ఎస్సీ వర్గీకరణల విషయంలో మాలలకు మాదిగలకు మనకు చేసిన ఆ సపరేషన్ ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 సపరేషన్ ఉందో ఆ గ్రూప్ 1 కి 9% గా గ్రూప్ 2 కు 5% గా గ్రూప్ 3 కి 1% గా ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మాలల్లో ఎంతమంది సంతోషంగా ఉన్నారు, మాలల్లో కావచ్చు మాదిగల్లో కావచ్చు ఎంతమంది సంతోషంలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించి దానిపైన దీపా మున్షి ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అలాగే కొందరు మంత్రులు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటా ఉన్నారు. అదే విధంగా బీసీ కులగణన విషయానికి వస్తే బీసీ కులగణలో దీనికి సంబంధించిన బీసీ నాయకులు కూడా కొంచెం కోపంగా ఉన్న పరిస్థితి. ఏదైతే బీసీ కులగణలో 21 లక్షల బీసీ జనాభాను చంపేశారని చెప్పేసి వాళ్ళ యొక్క బొందలు పెట్టిన ప్లేస్ మాకు చూపెడతారా అని చెప్పేసి కూడా కొంచెం బీసీ నాయకులు ఆవేశంగా ఉన్న పరిస్థితి. ఈ బీసీ నాయకులు 21 లక్షల మంది ఏదైతే 2014 నుంచి 2025 వరకు జనాభా లెక్కల ప్రకారం జనాభా పెరగాలి కానీ ఎలా తగ్గుతుంది, బీసీలను ఎందుకు తక్కువ చేసి చూపించారు, ఎందుకు బీసీల పైన ఇంత కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి బీసీ నాయకులు కొంచెం ఆ కోపంగా ఉన్న పరిస్థితి. ఓసీల జనాభా పెంచి బీసీలను తగ్గించారని చెప్పేసి, అలాగే ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే కేటీఆర్ కూడా మేము అప్పుడు 50% బీసీలకు 51% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మీరు 46% తగ్గించారు, ఎందుకు తగ్గింది ఈ జనాభా అని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న అసెంబ్లీలో కూడా వాదించిన పరిస్థితి. అలాగే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న ఎవరైతే ఉన్నారో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతను దీనికి సంబంధించి కాంగ్రెస్ కులగణన సరిగా చేయలేదు. కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా దానికి సంబంధించిన ఏదైతే కులగణకు సంబంధించిన లీస్ట్ ఉందో దాన్ని తగలబెడుతూ లైవ్ లో మాట్లాడిన పరిస్థితి. దీని గురించి కూడా అతన్ని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి కూడా మహేష్ గౌడ్ అలాంటి పెద్దల దృష్టికి ఈ సమాచారం అయితే వెళ్ళింది. నిజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, మరి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో, ప్లస్ కులగణన మరియు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎంసీఆర్హెచ్ లో 11 గంటలకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పరిపాలన ఈ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీల యొక్క పరిపాలన ఎలా ఉంది, ఈ సంవత్సర కాలంలో ఈ పరిపాలన ఎలా ఉంది, ప్రజలకు చేరువలో ఉంటున్నారా లేదా అని చెప్పేసి మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ సీఎల్పీ సమావేశంలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.